ఎన్సీఆర్ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. భారీగా కొనసాగుతున్న టీఆర్ఎస్ లో చేరికలు. తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ కండువా కప్పుకున్న మర్కాజ్ కమిటీ మైనారిటీస్ నాయకులు. జిల్లా వ్యాప్తంగా ఘనంగా కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు. టీఆర్ఎస్ లో సురేష్ రెడ్డి చేరడంతో ఆర్మూర్ బాల్కొండ నియోజకవర్గాల మరింత అభివృద్ధి. రేపు నియోజకవర్గంలోకి తొలిసారిగా వస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డికి ఘన స్వాగతం పలకడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్న టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు. కలకత్తా నుంచి ఆర్మూర్ నవనాథ్ కార్యాలయానికి చేరిన మట్టి గణపతులు. ఈ నెల 11న మట్టి గణపతుల పంపిణీ, భక్తులు సద్వినియోగం చేసుకోవాలని యాజమాన్యం పిలుపు. విశ్వసేన ఆధ్వర్యంలో కొలువు తీరనున్న 30 అడుగుల భారీ మట్టి గణేశుడు. మైనార్టీస్ అభివృద్ధికి అటు సీఎం కేసీఆర్, ఇటు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని, అలాగే వారి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ లో చేరుతున్నామని మైనార్టీస్ నాయకులు పేర్కొన్నారు. హైదరాబాద్లోని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసంలో ఆర్మూర్ మర్కాజ్ కమిటీ అధ్యక్షులు మహమ్మద్ కరీం జీవన్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కరీంతో పాటు పలువురు మైనార్టీ నాయకులు సైతం టీఆర్ఎస్ లో చేరగా జీవన్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మైనార్టీస్ నాయకులు మాట్లాడుతూ జీవన్ రెడ్డికి మైనార్టీస్ల మద్దతు ఎప్పుడు ఉంటుందని అన్నారు. అలాగే ఆర్మూర్ అభివృద్ధి అంటే జీవన్ రెడ్డి, జీవన్ రెడ్డి అంటే అభివృద్ధి అని నాయకులు అంటున్నారు. రానున్న ఎన్నికల్లో జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని, సుపరిచిత పాలన జీవన్ రెడ్డి వల్లనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీస్ నాయకులు సుమీర్ అహ్మద్, ఉస్మాన్ హజ్రామి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా రాష్ట్ర నాయకులు ఉస్మాన్ హజ్రామి గారి మరియు హబీబ్ భాయ్ గారు ఇద్దరు ఆధ్వర్యంలో ఈరోజు మా నేత జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అనేక మంది టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. అంటే జీవన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధిని ఈరోజు జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో మైనారిటీస్ ఎంతమంది చేరుతున్నారంటే ఒకటే మాట, జీవన్ రెడ్డి అంటే డెవలప్మెంట్, డెవలప్మెంట్ అంటే జీవన్ రెడ్డి. మట్టి గణపతులను పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం అన్న నినాదంతో ఈ నెల 11న 10,000 మట్టి గణపతుల పంపిణీకి ఆర్మూర్ నవనాథ్ ఎన్సీఆర్ యాజమాన్యం శ్రీకారం చుట్టింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల జరిగే అనర్థాలను నివారించడానికి జిల్లా K6 GTPL నవనాథ్ ఎన్సీఆర్ ఆధ్వర్యంలో 30,000 గణపతులను పంచాలన్న సంకల్పంతో ముందుకు సాగుతుంది. కలకత్తాలోని ఓ గ్రామంలో పూర్తిగా చెరువులోని నల్లమట్టి ద్వారా ప్రత్యేకంగా వివిధ ఆకారాల్లో రూపొందించిన గణేష్లను K6 యాజమాన్యం ప్రత్యేకంగా తెప్పించి ప్రతి సంవత్సరం భారీ ఎత్తున గణేష్ విగ్రహాల పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది కూడా ఆర్మూర్ ప్రాంతీయ నవనాథ్ ఎన్సీఆర్ కార్యాలయంలో గణపతుల పంపిణీకి ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. సంకల్పంకు ప్రజలు మద్దతు తెలుపుతూ ఈ నెల 11న జరిగే మట్టి గణపతుల పంపిణీకి ప్రజలు పెద్ద ఎత్తున స్వీకరించాలని K6 GTPL నవనాథ్ ఎన్సీఆర్ సంస్థ ప్రేమతో కోరు. ఐక్యంగా ఉండి రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలని, ఐకమత్యంగా ఉన్నప్పుడే ఏదైనా సాధించవచ్చని బీసీ జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య అన్నారు. ఏకంగా 105 సీట్లను కనీసం ఒక మహిళ కూడా లేకుండా సీట్లు పంపిణీ చేసిన ఘనత కేసీఆర్దే అని అన్నారు. గ్రామ పంచాయతీ నుండి అసెంబ్లీ సీట్ వరకు ప్రతి ఒక్క బీసీ నాయకుడు ఎన్నికల్లో పోటీ చేయాలని తెలిపారు. ఐక్యంగా ఉండి బీసీ నాయకులను గెలిపించుకున్నప్పుడే తమ బ్రతుకులు మారుతాయని, లేని ఎడల గొర్రెలుగా తమను వాడుకోవడానికి మాత్రమే ఉపయోగించుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు చెరుకు సుధాకర్,
బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు కొండవీటి శ్యామ్, రాష్ట్ర మరియు జిల్లా బీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల లోపల రాజకీయ పార్టీలన్నీ అసెంబ్లీ టికెట్లు అగ్రకులాలకు ఇచ్చి బీసీలకు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ వైఖరి మార్చుకోవాలి. అన్ని పార్టీలు కూడా బీసీలకు 65 అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలి. లేకపోతే వాళ్ళ పార్టీ ఆఫీసుల దగ్గర పోలీసులు పెట్టుకొని జీవించాలి. ఎందుకంటే ఈ 71 ఏళ్ళు బీసీలకు అన్యాయం చేశారు. వాళ్ళే ఎమ్మెల్యేలు అయ్యారు, వాళ్ళే మంత్రులు అయ్యారు, వాళ్ళే ఎంపీలు అయ్యారు, వాళ్ళే ముఖ్యమంత్రులు అయ్యారు. 71 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి పదవి పక్కకు పెట్టి కనీసం ఎమ్మెల్యే టికెట్లు కూడా ఇస్తలేరంటే ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాయి ఈ పార్టీలు అని చెప్పి నేను హెచ్చరిస్తున్నా. టీఆర్ఎస్ పార్టీ మొన్న 105 టికెట్లు అనౌన్స్ చేసింది. దాదాపు అందులో బీసీలకు 20 మాత్రమే కేటాయించారు. ఇది సరైనటువంటిది కాదు. యాక్చువల్గా 105 అనౌన్స్ చేస్తే దాదాపు 55 బీసీలకు ఇవ్వాలి. 55 బీసీలకు ఇవ్వకుండా ఓన్లీ 20 ఇచ్చి బిచ్చప్ప. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్కు విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రివైజ్ చేయాలి లిస్టు, రద్దు చేసి అదే టీఆర్ఎస్ పార్టీలో జెండా మోసిన వాళ్ళకు 55 మందికి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని కూడా హెచ్చరిస్తున్నా, వాళ్ళు 60 మంది పేర్లు వీళ్ళకు వస్తాయని ప్రకటిస్తున్నారు. వాళ్ళకొచ్చుడు వీళ్ళకొచ్చుడు కాదు. మీరు జాతీయ పార్టీ ఖచ్చితంగా 65 టికెట్లు బీసీలకు ఇవ్వాలి. లేకపోతే టికెట్లు ఇవ్వనటువంటి పార్టీలను గ్రామాలకు వస్తే గల్లా వట్టి కొట్టే రోజు వస్తుంది. బీసీ ప్రజల లోపల చైతన్యం వచ్చింది. బీసీలది అధికారం ఆకలి పోరాటం కాదు, ఆత్మగౌరవ పోరాటం. అనేక కులాలకు ఇంతవరకు అసెంబ్లీ పార్లమెంట్లో ఎంటర్ కాలనేటువంటి కులాలు ఉన్నాయి. అధికారం ద్వారా, రాజ్యాధికారం ద్వారానే ఈ కులాలు అభివృద్ధి చెందుతాయి. ముఖ్యమంత్రి గారు ఈ కులాలకు 36 మందికి ఆత్మగౌరవ గృహాలు కట్టిస్తా అన్నాడు. ఆత్మగౌరవ గృహాలు కట్టిస్తున్నావు బాగానే ఉంది, కానీ మా కులాలకు కులాలకి ఆ 36 కులాలకు 1-2 ప్రతి ఒక్క కులానికి అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఆత్మగౌరవ గృహాలది ఏముంది, గవర్నమెంట్ జాబ్ ఉన్నది ఇస్తాం. అసెంబ్లీ టికెట్ ఇచ్చి మీ చిత్తశుద్ధి నిరూపించుకో. అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి నేను ఇంకోటి డిమాండ్ చేస్తున్నాను. మా కులాలకు బల్రు గొల్రు మేకలు కాదు, కొలువులు కావాలి, చదువులు కావాలి. అందుకోసం పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ను టోటల్ ఇంజనీరింగ్, మెడిసిన్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల టోటల్ ఫీజులు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఏ విధంగా అయితే టోటల్ ఫీజులు ఇస్తున్నారో బీసీ, ఈబీసీలకు కూడా టోటల్ ఫీజులు ఇవ్వాలి. అదేవిధంగా ఈ కులాలకు చట్టసభలో రిజర్వేషన్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. రెండవది, బీసీ కార్పొరేషన్ ద్వారా ఈ 5 ఏళ్లలో రుణాలు ఇవ్వలేదు. ఈ రుణాలు కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పి ఈ రుణాలు పెండింగ్ 5,77,000 మంది దరఖాస్తు పెడితే 10,000 మందికి కూడా ఇవ్వలే. మొత్తం దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికి రుణాలు ఇవ్వాలి. అది ఎన్నికల కంటే ముందే ఇవ్వాలి. ఎన్నికల తర్వాత ఇస్తే ఒప్పుకోం మేము. ఎందుకంటే ఎన్నికల తర్వాత అయితే వీళ్ళ మొహాలు కూడా చూడాలి గవర్నమెంట్ ఈ విషయం. అదేవిధంగా బీసీలకు 119 రెసిడెన్షియల్ పాఠశాలలు అనౌన్స్ చేసి వచ్చే సంవత్సరం ఇస్తా అని చెప్తారు. వచ్చే సంవత్సరం కాదు, ఈ సంవత్సరం నుంచే ప్రారంభించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ముఖ్యమంత్రి గారు బీసీ వ్యతిరేక వైఖరి మార్చుకోవాలి. అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ ఎన్నికల మేనిఫెస్టోలో జనాభా ప్రకారం బీసీలకు స్థానిక సంస్థలు రిజర్వేషన్లు పెట్టాలని, చట్టసభలో రిజర్వేషన్లు పెట్టే విషయము, ఉద్యోగాలు భర్తీ చేసే విషయంలో స్పష్టమైన హామీలతోటి ముందుకు రావాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఇదే విషయాన్ని అసెంబ్లీలో కూడా మాట్లాడారు. మైనార్టీలకు 12% రిజర్వేషన్లు పెట్టాలని రాజ్యాంగం మాట్లాడారు. ప్రధానమంత్రి దగ్గరికి కూడా 3 సార్లు పోయాడు. బీసీల విషయం మాట్లాడతలేడు. బయట వచ్చి పేపర్లో మాత్రం బీసీ రిజర్వేషన్లు పెంచమని చెప్తున్నాడు. అంటే బీసీలను మభ్యపెట్టడము, మోసం చేయడం జరుగుతుంది. అడిగేది ఎవరి కోసము, చెప్పేది ఎవరి కోసము బీసీల విషయాన్ని గుర్తుపెట్టారు. అందుకే బీసీలకు కూడా జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని స్పష్టంగా ఎన్నికల మేనిఫెస్టో పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తారు. ఆర్మూర్ పట్టణంలోని గోల్బంగ్లా ప్రాంతంలో గల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అమావాస్య సందర్భంగా కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమానికి సంతాన శేఖర్ దాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి పౌర్ణమి, అమావాస్య రోజుల్లో దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం దాతల సహకారంతో సిమెంట్ కుర్చీలు ఏర్పాటు చేశామని, అదేవిధంగా సర్వసమాజ సహకారంతో
ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. అన్నదాన కార్యం మొదలైంది కాబట్టి భక్తులు నరసింహస్వామి మందిరంలో అన్నదాన కార్యక్రమము 7వ తారీఖు 7వ నెల 7వ సంవత్సరంలో ప్రారంభమైంది. దాతలు 12 మంది ఉండిరి. ప్రస్తుతము సంవత్సరానికి 7 అన్నదాతలు పర్మనెంట్గా ఉన్నారు. మొదటి 4 సంవత్సరాలు అన్నదాతలను కోరి మనం అన్నదానం కార్యక్రమం నిర్వహించాము. అయితే ప్రతి అమావాస్య నాడు మాత్రం తప్పక అన్నదానము 50 కిలోల అన్నదానము జరుగుతుంది. సుమారు 300 మంది 350 మంది వరకు అన్నప్రసాదాన్ని తీసుకోవటానికి వస్తూ ఉంటారు. మరియు ఘట్టడి చెన్నప్ప శివాస గారు రిటైర్డ్ కార్యదర్శి మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారు, మరియు దొండి విఠోబా రిటైర్డ్ టీచర్ వారు కొన్ని బెంచీలను తయారు చేసి ఇక్కడ పెట్టడం జరిగింది. ప్రజల సౌకర్యార్థము మరియు భక్తుల సౌకర్యార్థము. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో స్వచ్ఛ ఆర్మూర్ స్వచ్ఛ భారత్ 46వ వారం స్వచ్ఛ భారత్ కన్వీనర్ సుంకే శ్రీనివాస్ ఆధ్వర్యంలో హనుమాన్ ఆలయ ప్రాంగణం చుట్టుపక్కల ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతంలో పిచ్చి మొక్కలను తొలగించి చెత్తా చెదారాన్ని తీసేసి ఆలయ ప్రాంగణాన్ని శుభ్రపరిచారు. అనంతరం సుంకే శ్రీనివాస్ మాట్లాడుతూ వినాయక చవితి పండుగను అందరూ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఆలయ ప్రాంగణాలు శుభ్రం చేసుకొని ఆలయ ప్రాంతాల్లో గణేష్ విగ్రహాలను పూజించుకోవాలని అన్నారు. అలాగే ప్రజలు తాము నివాసం ఉండే పరిసర ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు చెత్తా చెదారాన్ని తొలగించుకుంటే రోగాల బారిన పడరని, వారంలో 1 గంట స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్వచ్ఛ భారత్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. శుభ్రపరచాలని ఈ దేవస్థాన కమిటీ, ఈ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మేము ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించేటట్టుగా ఉంది పరిసర ప్రాంతము. అందువల్ల ఈ ప్రాంతాన్ని అంతా శుభ్రం చేద్దామని మా స్వచ్ఛ భారత్ టీం అంతా కూడా ఈ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ పరిసర ప్రాంతాలన్నిటి కూడా చాలా శుభ్రం చేశాము. ఈ రకంగా మేము ప్రతి వారం కూడా ఇలాంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు స్వచ్ఛందంగా మా టీం అందరం కూడా కృషి చేస్తున్నాము. దాన్ని కూడా మీరు మాకు ప్రజలు కూడా సహకరిస్తున్నారు. మీరు మీ ఇంటి పరిసరాలని, దేవాలయాలని శుభ్రంగా పెట్టుకోవాలని మేమందరం కూడా కోరుకుంటూ ఇలాంటి స్వచ్ఛ కార్యక్రమాలు కంటిన్యూషన్ చేస్తామని చెప్పడంలో ప్రతి వారం రోజు ఈ సుంకే శ్రీనివాస్ గారు ప్రోగ్రామ్ కన్వీనర్, అదేవిధంగా ఆబుల్ హుసేన్ గారు కూడా ఇందులో భాగంగా మా యొక్క కాలనీకి వచ్చి పరిసరాలు శుభ్రం చేయడంతో పాటు వివిధ పట్టణంలోనే కాకుండా ఇతర గ్రామాల్లో కూడా వెళ్ళి చేయడం చాలా గర్వకారణము. అంతేకాకుండా ఈ కార్యక్రమం ద్వారా ఆరోగ్యానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే పరిసరాలు ఎంత పరిశుభ్రంగా ఉంటే మన యొక్క ఆరోగ్యం కూడా అంతే బాగా ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు. భక్తులు మనకు ఎట్లా ఆటమైతే అట్లా ఇది చేస్తున్నాం. మేము కూడా హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి చర్చ్ అందరికీ పోయి సాఫ్ శుభ్రతంగా చేస్తాం. ఏంటంటే మేము అందరం భాయి ఉన్నది అని చూపియాలని ఉన్నది, ఏం లేదు మాకు. మనం ఈ దేశంలో పుట్టినాం, ఇక్కడనే చచ్చుతాం, ఇక్కడనే పెరిగినాం, ఇదే చేస్తామని हम ये बताना चाह रहे कि हम इंसान बनेंगे. इंसान तो हिंदू बनेगा ना मुसलमान बनेगा, इंसान की औलाद है, इंसान बनेगा. हम कोई शिर्क और बिद्दत का काम नहीं कर रहे. हमारे दिलों का हाल ऊपर वाला जानता है हम क्यों कर रहे. हमारा कोई पॉलिटिशियन नहीं है, हमारा कोई ये नहीं है. ఆర్మూర్ టీఆర్ఎస్ టికెట్ తీసుకొని మొదటిసారి ఆర్మూర్కు వస్తున్న తాజా మాజీ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు కార్యకర్తలు తరలి రావాలని నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆశనగారి రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఆదివారం సన్నాహక సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఇప్పటికే ఎనలేని అభివృద్ధి చేసిన జీవన్ రెడ్డికి ప్రజల మద్దతు పుష్కలంగా ఉందని అన్నారు.
మరింత మెజార్టీ సాధించేందుకు మనందరం కృషి చేద్దామని తెలిపారు. ముందే మరి రైతులకు కడతా లేకుండా 2300 ఇచ్చి ఇలా మా రైతాంగాన్ని ఇలా ఒక్కొక్క రైతుకు ఎంత చిన్న సన్నకారు రైతు అన్నా కానీ ఒక్కో రైతుకు 50,000 రూపాయలు ఇచ్చిన ఘనత కూడా మా జీవనన్న గారికి దక్కింది. కేసీఆర్ గారు ఆశీర్వదించి మరి సెకండ్ సారి కూడా ఆయన నమ్మకంతో ఇచ్చినందుకు మరి మళ్ళీ కూడా జీవనన్నను గెలిపించి మేము మంత్రి చూడాలని కూడా మా నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష. ఏకతాటికి వచ్చి పాల్గొనాలి. మరియు రాబోయే ఎలక్షన్లో కూడా ఇప్పుడు మనకు శుభ పరిణామం మా అన్నకు టికెట్ వచ్చింది కాబట్టి ఇంతకుముందు అనుకోకుండా కానీ ఇప్పుడు ఇంకా అధిక సంఖ్యలో అందరూ పాల్గొని అందరినీ గెలిపించాలి. మరియు ఏకతాటికి వచ్చి చిన్న నాయకులు పెద్ద నాయకులు కాకుండా అందరూ ఏకమై ఒక సైనికుల్లా పనిచేసి అన్నని అధిక సంఖ్యలో మెజార్టీతో గెలిపించాలని కోరుతూ 2వ దఫాగా సీఎం కేసీఆర్ గారి ఆశీర్వాదంతో కేటీఆర్ కవితక్కల దీవెనలతోటి ఈరోజు సీటు తెచ్చుకొని మరి మీ ముందటికి మన ప్రజల ఆశీర్వాదం కొరకు రాబోతూ ఉన్నారు. కాబట్టి తొలిసారిగా టికెట్ సాధించిన తర్వాత మన నియోజకవర్గానికి రేపు సోమవారం ప్రొద్దున 7 గంటలకు ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లి గ్రామం మానస హై స్కూల్ వద్దకు చేరుకుంటారు. కాబట్టి కార్యకర్తలు, అదేవిధంగా ప్రజలు, సానుభూతి పరులు, అదేవిధంగా జీవనన్న సపోర్టర్సు, జీవనన్న పక్షాన నుండి ప్రతి ఒక్కరు కూడా తరలి వచ్చి ఘనంగా స్వాగతం పలకాలని చెప్పేసి అందరికి కూడా కుల సంఘాల పెద్దలకు, వీడీసీ సభ్యులకు కూడా అందరికి కూడా ఆహ్వానించడం జరుగుతుంది. అదేవిధంగా ఇకపోతే ఆర్మూర్ మానస స్కూల్ నుండి 3 మండలాలను కలుపుతూ భారీ ర్యాలీ నిర్వహించి మాక్లూరు మండలంలోని ఒడ్డాట్పల్లి గ్రామంలోని ఒడ్డెమ్మ టెంపుల్ వద్ద తన మొక్కును తీర్చుకోబోతూ ఉన్నారు. కాబట్టి అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇదే ఆహ్వానంగా భావించి ఆ ఒడ్డేటమ్మ టెంపుల్కి వచ్చి ఒడ్డమ్మ ఆశీర్వాదం తీసుకొని జీవనను ఆశీర్వదించి వెళ్ళగలరని చెప్పేసి కోరుతున్నారు. ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లి శివార్లో గల ఆక్స్ఫర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్లో మానస స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మరియు తెలంగాణ జాగృతి సాహిత్య విభాగంలో కాళోజీ జయంతిని పురస్కరించుకొని బాలకవి సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మానస సేవా స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు మానస గణేష్ ముఖ్య అతిథిగా హాజరై కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మానస గణేష్ మాట్లాడుతూ తెలంగాణ రూపకల్పనకు నాటి కాళోజీ ఆలోచనలే నేడు మన తెలంగాణ సాధన అని అన్నారు. ఆయన సాహిత్య కళా రంగానికి ప్రాణం పోసిన మహానీయుడని, తెలంగాణ సాహిత్య అకాడమీ ద్వారా ఎన్నో రచనలు రూపొందించడం జరిగిందని అన్నారు. కాళోజీ తన జీవితాన్ని తెలంగాణకు త్యాగం చేసిన మహానీయుడని తెలిపారు. నేటి యువత ఆయన అడుగుజాడల్లో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ రాజేశ్వర్, కొండలరెడ్డి, పాఠశాల డైరెక్టర్ పద్మ, స్వప్నన్, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పరిచయం ఏర్పడింది. కవిత్వం ఏ విధంగా రాయాలి అనేది నేర్చుకోవడం జరిగింది. సో వారికి మీ అందరి తరఫున కూడా ఈ ప్రముఖ కవులకు మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఇంకా వాళ్ళు ఇప్పుడే ఒక మాట గురించి మనకు మళ్ళీ తర్వాత జాగృతి ఆధ్వర్యంలో కవిత్వంలో శిక్షణా తరగతులు ఒక 1 డే వర్క్షాప్ నిర్వహిస్తారని చెప్పడం జరిగింది. వారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే జస్ట్ ఒక 1 అవర్ శిక్షణ కాలంలో ఇంత మంచి కవిత్వం మీ నుంచి బయటకు వస్తుందని అసలు ఇక్కడ ఎవ్వరూ కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. చాలా అద్భుతంగా రాసిండ్రు. సో మాటల్ని చాలా మంచిగా మలిచి కవిత్వం రూపంలో చాలా బాగా చెప్పిండ్రు. ఈరోజు 21 మంది కవిత్వం చెప్పినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. సో ఆ 21 మందికి ఇప్పుడు ప్రశంసా పత్రాల యొక్క వితరణ. కాంగ్రెస్ పార్టీకి ఓ శక్తిలా ఉండి కాంగ్రెస్ పాలనలో అపార అభివృద్ధి చేసిన సురేష్ రెడ్డి సేవలు ఎన్నడూ మరవలేనివని కాంగ్రెస్ శ్రేణులు బల్లగుద్ది మరీ చెప్తున్నారు. ఈ నెల 12న టీఆర్ఎస్ పార్టీలో చేరనున్న మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి అనుచరగణం సైతం టీఆర్ఎస్ తీర్థం పెంచుకునే కోవలో నడుస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు కరడుగట్టిన కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ అబ్బాల రాజకీయ అనుభవం ఉన్న కేఎస్ఆర్ వెంట
కాంగ్రెస్ నాయకులు ఉంటామని చెప్తున్నారు. నాడు సురేష్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గం కోసం అహర్నిశలు పనిచేసి ఎన్నో సంక్షేమ పథకాలకు ప్రాణం పోసారని, అభివృద్ధి ధ్యేయంగా నడిచారని అంటున్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ అండదండలతో మరిన్ని సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకురావడానికి ఆయన కృషి చేస్తారన్న ఆశాభావం తమలో ఉందని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. బాల్కొండ నియోజకవర్గంలో ఏ నాయకుడు స్పీకర్ స్థాయికి వెళ్ళలేకపోయారని, సురేష్ రెడ్డి తన మాట తీరు కలుపుకొని పోయే తత్వంలో క్యాబినెట్ హోదాలో స్పీకర్ పదవి పొంది ఓ శకం తిరగరాసిన మంచి నాయకుడని అనడం విశేషం. ప్రజల సంక్షేమం కోసం పనిచేసే నాయకుడు మంచి నిర్ణయంతో ముందుకు వెళ్తున్నారని పూర్తి అనుచరగణం అనడం విశేషం. 30 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో కరడుగట్టిన కాంగ్రెస్ వాదిగా, సురేష్ రెడ్డి గారి అనుచరుడిగా నేను అంచెలంచెలుగా గ్రామాన్ని వారి ఆశీర్వాదము ఆశీస్సులతోని ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా నేను వారి ఆధ్వర్యంలో మూడు పర్యాయాలు సర్పంచ్గా గెలిచి అభివృద్ధిని, గ్రామాన్ని చాలా అభివృద్ధి పథంలో నడిపించడం జరిగింది. అట్టి అభివృద్ధి వారి ఆశీర్వాదంతో చేయడం జరిగినమాట వాస్తవము. నేను సురేష్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని వదిలి టీఆర్ఎస్ పార్టీలో చేరినప్పటికి కూడా వారిని వదిలి ఉండలేను. నేను యథావిధిగా ఆయన వెంబడే టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నాను. చేరి భవిష్యత్తులో నేను ఆయన ఆశీర్వాదంతో ఆశీస్సులతో నేను చాలా మరి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాల్లో తీసుకురావాలని అనుకుంటున్నాను. ఎన్నికలు ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయో టీఆర్ఎస్ అభ్యర్థికి బలమైన మద్దతును తెలిపి ఆయన గెలుపుకు కృషి చేస్తానని ఆశిస్తున్నాను. నేను పూర్తి స్థాయిలో సురేష్ రెడ్డి గారి అనుచరుడిగా కొనసాగుతాను. ఆర్మూర్ పట్టణంలోని పెద్ద బజార్లో గల విశ్వసేన యూత్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 32 అడుగుల మట్టి గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. గత 2 సంవత్సరాలుగా మట్టి వినాయకుడిని ఏర్పాటు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. గత నెల రోజులుగా కళాకారులు మట్టి వినాయకుడిని తయారీలో నిమగ్నమయ్యారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ విశ్వసేన యూత్ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా ప్లాస్టిక్ గణపతిని ఏర్పాటు చేసేవారమని, ఇప్పుడు 2 సంవత్సరాలుగా మట్టి గణపతిని ఏర్పాటు చేసి పూజలు నిర్వహించి చివరి రోజు మండపంలోనే నిమజ్జనం చేయడం జరుగుతుందని అన్నారు. తమకు సహకరిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కళాకారుడు విశ్వ మాట్లాడుతూ నిజామాబాద్ ఆర్మూర్ కొరుట్లలో పెద్ద ఎత్తున మట్టి వినాయకులు నిర్మిస్తున్నామని, దీనివల్ల పర్యావరణం కాలుష్యం కాదని తెలిపారు. విశ్వసేన యూత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇక్కడనే ప్లాస్టిక్ గణపతి తయారు చేయించేవాళ్ళం. కానీ కొంతమంది పెద్దలు ప్లస్ పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం నుంచి మట్టి విగ్రహాన్ని తయారు చేద్దామని నిర్ణయించుకున్నాం. దానిలో భాగంగానే 32 అడుగుల మట్టి విగ్రహాన్ని ఇక్కడనే ఒక నెల రోజుల ముందు స్టార్ట్ చేసి ఇక్కడనే కలరింగు వర్క్ అంతా ఇక్కడనే ఫినిషింగ్ చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఏంటంటే 2 పీసెస్గా తీసుకొచ్చి గణపతి ఇక్కడనే అటాచ్ చేసి ఇక్కడనే కలరింగ్ వర్క్ చేసేవాళ్ళం. ఈ సంవత్సరం మాత్రం మట్టి గణపతి ఫస్ట్ నుంచి ఇక్కడ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క వస్తువు కూడా ఇక్కడనే తయారు చేయడం జరిగింది. ఇక్కడనే నిమజ్జనం కూడా జరుగుతుంది. నిమజ్జనం రోజు 23వ తేదీన మధ్యాహ్నం పూట ఇక్కడనే నిమజ్జన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆ వాటర్ని కూడా బయటికి ఎటు మోర్లో పోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. एक्चुअली तो कलकत्ता का हूँ, निज़ामाबाद में सेटल हूँ। मैं पूरा मट्टी का मूर्ति बनाता हूँ निज़ामाबाद में, और मैं स्टेट में भी बनाता हूँ बड़े मूर्तियाँ। ये विश्वसेना का यूथ का 30 फीट का मूर्ति मैं ही बना रहा हूँ। एक मूर्ति बनाने को 3 महीना 3.5 महीना टाइम लगता, मगर उतना टाइम नहीं लगता। एक मूर्ति साइज़ का हिसाब से रहता। तो बड़ा मूर्ति विश्वसेना यहाँ है आर्मूर।
आरमूर में मेरा शेड में से ही बना देता हूँ सप्लाई, मगर इतना बड़ा मूर्ति मेरे सेट से सप्लाई नहीं कर सकता हूँ। ये यहीं निमज्जनम होता है, यहीं बनाता हूँ। सेलिंग हमारे को पहले से ही अच्छा है। जो कलरिंग नहीं चाहिए, खाली मट्टी का, प्योर मट्टी का होना। एक बोले तो इसको ऑयल पेंट नहीं रहता, और क्या है प्लास्टर पीओपी नहीं रहता, कुछ भी नहीं रहता। पर्यावरण को कुछ भी नहीं प्रॉब्लम नहीं होता। आपको म्यूनसिपालिटी से भी कुछ भी ऑब्जेक्शन नहीं रहता इसको। कौन सा भी अपना बाउडी में, घर में बाउडी में डाले तो भी कुछ भी काल्यूशन नहीं होता। इसलिए तो विश्वसेना का 30 फीट का पहले बना रहा हूँ। इससे पहले भी बनाया, 25 फीट का बनाया, 20 फीट का बनाया, दूसरा जगह बनाया। फर्स्ट टाइम रिस्क लिया इतना। ఆర్మూర్ పట్టణంలోని రాజారామనగర్ కాలనీలో జగన్నాథ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ రమణానంద ప్రభుజీ చేతుల మీదుగా జగన్నాథ సేవా సమితి కిట్స్ ను నిరుపేద కుటుంబాలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెల అర్హులైన నిరుపేదలకు కిట్స్ పంపిణీ చేయడం గొప్ప విషయమని, నిర్విరామంగా కిట్స్ పంపిణీకి సహకరిస్తున్న సేవా సమితి ప్రతినిధులను అభినందించారు. అలాగే ప్రతి ఆదివారం భగవద్గీత పారాయణం, భాగవతం క్లాసులను నిర్వహించడం జరుగుతుందని, ఇట్టి క్లాసులకు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు గుజరాత్ నివేదన్, దొండి రమణ, హరి, నందు, నాగేశ్వర్, సునీల్, గోవింద, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో యాక్చువల్లీ ప్రభుజీలు చాలా ప్రోత్సహిస్తూ ఉన్నారు ఇక్కడ ఇస్కాన్ ప్రోగ్రాంలకు. మళ్ళీ వాళ్ళు చాలా ప్రతి నెలకు ఒకసారి 5 పేద కుటుంబాలకు పప్పులు, బియ్యము వాళ్ళు ప్రతి 5 ఫ్యామిలీలకు సప్లై చేస్తూ ఉన్నారు. చాలా మంచి సేవ చేస్తూ ఉన్నారు. జగన్నాథ్ సేవా సమితి తరపున వీళ్ళందరికీ మనవి. హరే కృష్ణ. ఇక్కడ ప్రతి సండే నాడు, ప్రతి ఆదివారం నాడు జగన్నాథ్ సేవా సమితి ఆధ్వర్యంలో పొద్దున 10 గంటల సమయానికి భగవద్గీత పారాయణము, భగవద్గీత క్లాసులు కూడా ఇక్కడ ప్రభుజీల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. కావున ఆర్మూర్ పట్టణ ప్రజలందరూ కూడా ఈ యొక్క భగవద్గీత క్లాసులలో వచ్చేసి ఇక్కడ యొక్క కృష్ణుని యొక్క లీలలు మరియు కీర్తన మరియు దాని తర్వాత మంగళహారతుల యొక్క కార్యక్రమం తదనంతరము కూడా అన్న ప్రసాదాల వితరణ కూడా ఇక్కడ చేపట్టడం జరుగుతూ ఉన్నది. కావున ఇట్టి అవకాశాన్ని ఆర్మూర్ పట్టణ ప్రజలందరూ కూడా వినియోగిస్తూ వారి యొక్క నిత్య జీవితంలో ఈ యొక్క భగవద్గీత పారాయణంని అభ్యసించుకోవాల్సిందిగా ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఈ ప్రభుజీలు చెప్తా ఉన్నారు. కావున ప్రజలందరూ కూడా మరోసారి విన్నపము, తప్పనిసరి కూడా ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా పాల్పంచుకొని ఈ యొక్క కార్యక్రమాలను దిగ్విజయం చేయాల్సి మన యొక్క మనసుని ఆనందాన్ని పంచుకోవాల్సిగా కోరుతా ఉన్నాము. ఆర్మూర్ మండలంలోని పెరికిట్లో గల కాంతి హై స్కూల్లో రోటరీ క్లబ్ ఆఫ్ ఆదర్శ ఆర్మూర్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం మండల ఉత్తమోపాధ్యాయులను రోటరీ సభ్యులు ఘనంగా శాల్వా పూలమాలలతో సన్మానించి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షులు సాయన్న మాట్లాడుతూ ఒక ఇంజనీర్ కావాలన్నా, ఒక డాక్టర్ కావాలన్నా, లాయర్, శాస్త్రవేత్త కావాలన్నా మొదట ఉపాధ్యాయుడు ఉండాలని, ఉపాధ్యాయుడు లేని విద్య గుడ్డి విద్యతో సమానమని అన్నారు. కన్న తల్లిదండ్రులను, విద్య నేర్పిన గురువులను ఎల్లవేళలా ప్రేమించాలని సూచించారు. విద్యార్థులు కూడా మంచి చదువులు చదివి ఉపాధ్యాయులు కావాలని విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆదర్శ ఆర్మూర్ కార్యదర్శి వేణుగోపాల్, ట్రెజరర్ నర్సయ్య, రొటేరియన్స్ డీజే దయానంద్, కాంతి గంగారెడ్డి, మంచిర్యాల కిషన్ తదితరులు పాల్గొన్నారు. దయచేసి సన్మాన వేదికలందరూ రావాల్సిందిగా. డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, కలెక్టర్లుగా వాళ్ళు మనకు విద్యను అభ్యసించి మనం ఎంతో ఉన్నత స్థాయికి ఎదుగుతూ మనకు తోడ్పడుతున్నారు. వారికి మనకు ప్రతిరోజు వాళ్ళను, మన తల్లిదండ్రులు, తర్వాత గురువులను మనము ప్రతిరోజు వాళ్ళను గుర్తుంచుకోవాలా. దీన్నే మనము ప్రభుదక్షిణగా కూడా మనం అనుకోవచ్చు. విద్యార్థులు ఉంటే 5,800 వర్తుల సైకిళ్ళు 2,900కే ఇస్తాము. మీరు ఎవరైనా పేద విద్యార్థులు ఉంటే నా దృష్టికి వాళ్ళ పేరు తీసుకొస్తే తప్పనిసరిగా ఇస్తాము. ఇప్పుడు ఉదాహరణ దాదాపు ఒక 4,000 రూపాయల వరకు వేయించి 1,000 రూపాయలు కల్పిస్తే వేరే కంపెనీ నుంచి 3,000 మేము కలిపి 4,000 వేయించి ఇస్తాము. అది కూడా మీరు స్కూల్లో మీ విలేజ్ కంపెనీతో మాట్లాడి మా దృష్టికి తీసుకొస్తే మేము తప్పనిసరిగా అది కూడా ఇస్తాము. వేల్పూర్ మండల కేంద్రంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు.
గ్రామంలో ఉన్న అయ్యలగుడి రోడ్డు 60 లక్షల రూపాయలు మంజూరుకు మరియు కళ్యాణ మండపం కోసం 50 లక్షల రూపాయలు మంజూరు చేయడంతో ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగిందని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి మా స్థానిక ముద్దుబిడ్డ తాజా మాజీ ఎమ్మెల్యే మిషన్ బైరిత వైస్ చైర్మన్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు మా గ్రామాభివృద్ధి కోసం ఎన్నో ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే మొన్ననే కోట్లాది రూపాయలతో ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. మన 5 రోజుల కిందట మేము ఖాళీ వేల్పూర్ వీడిసి వాళ్ళం వెళ్ళి అక్కడ వేల్పూర్ గ్రామ ప్రజలు టీఆర్ఎస్ నాయకులను కూడా వెళ్ళి సార్ ఇక్కడ అయ్యల దేవుడి పురాతనమైన గుడి ఉన్నా సార్ దానికి నిధులు మంజూరు చేయగానే ఒకటేసారి 60 లక్షల రూపాయలు దానికి మంజూరు చేయడం జరిగింది. అలాగే చిన్న చిన్న కుటుంబాలు పెళ్లి చేసుకోవడానికి ఇక్కడ కళ్యాణ మండపం లేదు సార్ అనగానే వెంటనే 50 లక్షల రూపాయలు కూడా కళ్యాణ మండపానికి మంజూరు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఇట్లాంటి కార్యక్రమాలు దాదాపు వేల్పూర్ గ్రామంలోనే దాదాపు 100 కోట్ల రూపాయలు మిషన్ బైరిత వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి గారు మాకు ఇవ్వడం జరిగింది. ఈ రకంగా గ్రామం కోసం సహకరిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి మరియు ఎంపీ కవితమ్మ గారికి అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మా గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రీతిలో కోట్ల రూపాయలు తీసుకొచ్చి గ్రామాభివృద్ధికి తోడ్పడ్డాడు. మా పేదలకు మా గ్రామ అభివృద్ధికి 50 లక్షల రూపాయలు మంజూరు చేసి కళ్యాణ మండపం అనేది ఒకటి శంకుస్థాపన ప్రోగ్రాం మా అదృష్టము. ఇది మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం. అంతేకాకుండా డబుల్ బెడ్రూమ్లు పేదవారికి డబుల్ బెడ్రూమ్ల భూమిని కేటాయించడం జరిగింది. మరి అలాగే 50 లక్షల రూపాయలతో రామ మందిర నిర్మాణం కూడా శంకుస్థాపన జరిగింది. అలాగనే అయ్యల్ రోడ్డుకు కనీస రోడ్డు లేని రోడ్డుకు తార్ రోడ్డు మంజూరు చేయడం జరిగింది. ఇంతవరకు ఎవరు కూడా ఏ నాయకత్వం కూడా ఇంత మంచి అభివృద్ధిని ఎవరు చేయలేరు. ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం. మా వేల్పూర్కు మా ఎమ్మెల్యే గారు ఉండడం కూడా మాకు ఒక అదృష్టం. ఇది జై తెలంగాణ. సుభాష్ రోడ్డు నుండి గాంధీ రోడ్డు కోసం 30 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగిందని గత ప్రభుత్వాలు ఎన్ని హామీలు ఇచ్చినా పని ఏమీ చేయలేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోవడంతో రోడ్డుకు 30 లక్షలు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. ఈ రోడ్డుకు 30 లక్షల నిధులు మంజూరుకు కృషి చేసిన వేముల ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్మూర్ అర్బన్ జోన్ అండర్-17 బాలబాలికల సెలక్షన్స్ ట్రయల్స్ ను అపోలో పారా మెడికల్ అండ్ వొకేషనల్ కాలేజీలో నిర్వహించారు. ఇందులో సెలెక్ట్ అయిన బాలబాలికలు 15వ తేదీన ముక్కాల్ మండలంలో జరుగుతాయని మండల పీడీలు మల్లేష్ గౌడ్, అలివేలి మంగ తెలిపారు. ఈ కార్యక్రమంలో అపోలో పారా మెడికల్ కాలేజ్ డైరెక్టర్ అబ్బగోని అశోక్ గౌడ్, ఆర్మూర్ అర్బన్ పీఈటీలు ప్రదీప్, బ్రిజేష్, కిరణ్, రాజేశ్వర్, అంజద్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. అలాగే జాతీయ స్థాయిలో అర్బన్ నుంచి ఎంపిక కావాలని కోరుకుంటూ అలాగే మరి ఇందులో సుమారుగా ఒక 60 మెంబర్స్ గర్ల్స్, 70 మెంబర్స్ బాయ్స్ ఇక్కడ ఈ సెలక్షన్ ట్రయల్స్లో రావడం జరిగింది. అలాగే మరి ఇక్కడ వచ్చి ఈ అపోలో ఫార్మసీ కాలేజీలో వచ్చి క్రీడల నిర్వహణకు ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ అశోక్ గౌడ్ గారు మరి ఆతిథ్యం ఇవ్వడం నిజంగా మరి అపోలో ఫార్మసీ కాలేజ్ వాళ్ళను అభినందిస్తున్నాము. ఎందుకంటే మేము అడగగానే ఈ అపోలో ఫార్మసీ కాలేజ్ ఇచ్చి మరి క్రీడాకారులకు ఇక్కడ సెలెక్ట్ చేసే అవకాశం ఇచ్చినందుకు ఈ అపోలో ఫార్మసీ కాలేజ్ వాళ్లకు మేము భీమ్గల్ మండలం కోనసముద్ర గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో మార్పు కోసం బైక్ ర్యాలీ మరియు పాదయాత్రలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ జిల్లా అధ్యక్షుడు పెద్దోల గంగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలో వేసుకోవడం జరుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాన్ని ప్రజలకు వివరించడానికే మార్పు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, బీజేవైఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారీగా కొనసాగుతున్న టీఆర్ఎస్లో చేరికలు, తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ కండువా కప్పుతున్న మర్కాజ్ కమిటీ మైనారిటీస్ నాయకులు.
వ్యాప్తంగా ఘనంగా కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు. టీఆర్ఎస్ లో సురేష్ రెడ్డి చేరడంతో ఆర్మూర్ బాల్కొండ నియోజకవర్గాల మరింత అభివృద్ధి. రేపు నియోజకవర్గంలో తొలిసారిగా వస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డికి ఘన స్వాగతం పలకడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్న టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు. కలకత్తా నుంచి ఆర్మూర్ నవనాథ్ కార్యాలయానికి చేరిన మట్టి గణపతులు. ఈ నెల 11న మట్టి గణపతుల పంపిణీ భక్తులు సద్వినియోగం చేసుకోవాలని యాజమాన్యం పిలుపు. విశ్వసేన ఆధ్వర్యంలో కొలువు తీరనున్న 30 అడుగుల భారీ మట్టి గణేశుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.